ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కేల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే సమాధానం చేస్తాం. ఆసుపత్రి బాబు. అలాగే 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 అన్నాను కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారా? నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగడ్తల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడి చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకి ఇస్తా. ఆకాశపన్నా ఇస్తాను. సంతోషం అన్నటక్క, ఈ రోజు కుంకుమకి పాలను వేసుకుని తాగాలి. అప్పుడే దప్ప పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దూడకి తోడుగా ఉంటాడు. లక్ష్మి, ఆగు. అక్క, ఆగు. జాగ్రత్త. మెల్లగా. అక్క, ఆగు. పార్వతి, పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి. ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డని కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అదే ఏం లేదు నాన్న గారు, ఇన్నాళ్ళకి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే తుంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అమ్మ నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని వాడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. ఎక్కడ? K-I-N-G, king.
ఈడు ఉన్నాడు చదువు సట్టుబండం లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు అప్పో చూడు కృష్ణమూర్తిలాగా అసలు ఈడికి అన్నం ఎలా పెడుతున్నావే కంచంలో అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని ఇలావటే ఇలా ఇవి బాగుపడతాయి ఈ జన్మకి బాగుపడ్డే అందరికి నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు సామెతలు సరస్వతి నువ్వు ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా సామత లేని మాట ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా చదువు లేకపోతే కూలో నాలో చేసుకోవాలి నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా పర్వాలేదు నాన్న వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు నా నాన్నగదు చిన్నోడా నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా కొట్టేనంట ఆడే నటించటం లేదు ఈడుకున్న బుద్ధి ఆ పెద్దోడుకుంటచ్చుగా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారం బంగారమే నువ్వు మా అయ్యని తులాల లెక్కన అమ్మేవు నేను కేజీ లెక్కన అమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నిన్ను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానతావని భయేసిందిరా అతకి అట్ట చేయలేదు రాజ్యం మన కొడుకు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నాడు అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతారు తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా టికెట్ తీసుకోండి ఒరే అబ్బాయిలు లోపల దిక్కుమాలినంత చోటు ఉంది వచ్చి కూర్చోండి కదయ్యా కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను అనుకోవాలి లోపలంతా ఖాళీ ఏంటి తెచ్చుకున్నావు అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది చాలా మంచి కూర్చోరా ఏంటి మంచి స్మార్ట్ గా ఉన్నావు నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్ ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు ఒరే బామర్తి వచ్చి టికెట్ తీసుకోరా సరే ఒక టికెట్ ఇవ్వు నీ కర టికెట్ రా అయితే వాడికి ఎందుకు ఇచ్చావు వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడికి కర టికెట్ నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు నాకు టికెటే అవసరం లేదు నీ ఐడియా నీకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేదు వెళ్ళబా వెళ్ళి కూర్చో టికెట్ అడగదు వెళ్ళు ఆహా టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి చూసుకోకండి ఈ ఇరుకులో నువ్వేంట్రా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో సరిగ్గా బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా ఏంటా చూపేంటి గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు ఇంట్లో చదువుకోవడానికి పంపించారా గుద్దుకోవడానికి పంపించారా అయ్యో చూసావటి ఇలా వెనకలే అన్నదమ్ముళ్ళేరా నీకు ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోజు కొడుతున్నాడు అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను ఏంటి ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు నువ్వన్నావేంటి అమ్మాయి మాత్రం చెప్పాలా చేంజ్ కోసం మనం చెప్పకూడదా చెప్పకూడదు నువ్వు మాట్లాడుకో బావా మాట్లాడతా ఇది ఎలా ఉంది బాబా సిస్టర్ జాగ్రత్త ఏ సిస్టర్ ఎందుకే ఫీల్ అవుతావు సీను సంగతి తెలిసిందేగా ఊరుకో ఫీల్ అవ్వకు లక్ష్మి నిన్నే చూస్తుందిరా కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా
సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే కోపం వచ్చాయి. కలిస్తే పొగలుద్ది. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బోటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే ఒక మాకు పిల్ల తడిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్గా అబ్జర్వ్ చేయండి. ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము బావా, లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్. పత్ర వృంతము, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి కొట్టావంటే మూడు నీకు భాగాలు ఉంటాయి. చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు ఒకటి చచ్చినోడా బయటికి రారా చెప్తా. విస్తృతమైన రేయ్, నిన్నరా బాబు. గాలులు ఉన్నాయి. ఏంటి కొట్రా? పత్ర కొట్టు, ఆకు కొట్టు. పొరం పోకిరి. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చి పెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంకా పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే దేశవాడేగా. అవును. ఏంటి ఆకు వెయ్యాలా? చా, అయితే ఇరా. కిరణజన్య ఎక్కడ వెళ్ళి చెప్పు. ఒక ముఖ్య లక్ష్మికి భాగంగా ఉంది. లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని దళం అంటారు. దీనిలో ఈనెలు బాగా వ్యాపిస్తూ ఉంటాయి. పత్రదళం ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టారా. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ భయ్యా. ఏం మగాడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే కట్ట వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమాన్. 1 చలమయా, ఓ చలమయా, ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. అలాగే లేవా? నమస్కారం. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానండి. ఆ. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏం వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ట్రాక్టర్ పెట్టుకో, కాయలు తింటారా? త్వరగా కానివ్వండి.
ఏం చదవయ్యా ఆయ్, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? ఆపుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, వెళ్ళా. ఆయ్. మామయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకని అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. నమస్కారం మాస్టరు. ఒరే ముద్దు కృష్ణ. నా పేరు ముద్దుకృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెట్టుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షన్ వద్దు. చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? రాను సార్, హాస్పిటల్ రాను బాబోయ్. వెళ్ళిపోతాను బాబోయ్, వెళ్ళిపోతాను. నమస్కారం మాస్టారు. మాస్టారా ఏంట్రా, కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండు కదా సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? ఆ. అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్పురా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్ బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి, సినిమా నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి పూతులు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, ఆ. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఆ. ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి తీసుకో. ఎంత మాస్టారు కాలేజ్ ఇటు. ఏమే ఆ. నాకు కూడా ఓ టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టుక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఈవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు వీడికి. ఈ పిల్లలు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను కొట్టుకోడాలు నేను చదువుకోవట్లేదని అన్న నన్ను కొడుతున్నాడు మామ. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగాడు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకేలో వీక్ అని. నటించడమేంట్రా? వెళ్ళు వెళ్ళు చదువుకో. నటించమంటాడా?
వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడురా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా నాన్న. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. ఏ నన్ను చదువుకోమన్నావుగా? నేను బోర్డు చదువుకోవాలి, నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం, వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా, నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నానవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కప్పిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్ పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడు జాకెట్ వాడు మన రాంబో బెట్రా, వాడిని సినిగా అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను. నాకేం తెలుసు? నోరు మూసుకొని ఎందుకు పెట్టాం? పద తొక్కుతాను. నీకు సరోజ కావాలి. నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 అది చూడండి, ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా వెళ్తున్నాడు. ఏంటి కొవ్వా? అవునవును, నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం. పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోటు మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. ఏంటో మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు. నాతో అయినా ఏంటో నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి నాతో కబడ్డీ ఆడగలిసి చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా త్వరగా ఓడిపోతారనే భయంతో మీసా రోషం అడ్డుతాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నావంటే మనకు అవమానం జరుగుతుంది. నాకే కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే మా బావ వస్తున్నాడు. ఏ జాగ్రత్త, దీన్ని వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకుండా ఏయ్